డీలిమిటేషన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆయన ఏమన్నారో ఒకసారి బ్రేకింగ్ న్యూస్ లో చూద్దాం. టీవీ9 కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇస్తున్నారు. డీలిమిటేషన్ పై రేవంత్ వి అవగాహన లేని మాటలు అన్నారు. డీలిమిటేషన్ పై పాలసీని కేంద్రం ప్రకటించక ముందే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గోబెల్స్ ప్రచారంలో కాంగ్రెస్ దిట్ట అంటూ విమర్శించారు. బీజేపీనే రేవంత్ రెడ్డికి అసలైన బుల్లెట్. బీజేపీ బుల్లెట్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ ని కొడతామంటున్నారు. ఇంకా రామచంద్రరావు ఏమన్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ వివరిస్తారు. వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ టీవీ9 సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో స్పందించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా అన్యాయం చేయబోతున్నారు. అది జనాభా ప్రాతిపదికన కావచ్చు, లేకపోతే 50% పెంపు కావచ్చు. ఈ డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల మీద ఒక బుల్లెట్ వదులుతున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ కూడా అది ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి మాటలు అవి. ఆయనకు అవగాహన రహితమైనటువంటి మాటలు అవి. ఇప్పుడు కూడా డీలిమిటేషన్ గతంలో కూడా జరిగింది. అప్పుడు దక్షిణాదికి దుత్తరా చూడలేదు అది. ఇప్పుడు కూడా డీలిమిటేషన్ చేసినప్పుడు ప్రపోర్షనల్గానే పెరుగుతుంది. ఏది పాపులేషన్కో లేకపోతే దక్షిణాదికి అగేన్స్ట్ అవుతుందో తక్కువ అవుతుందో వాళ్ళకి ఎక్కువ అవుతుందో ఉండదు. ఇక్కడ ఇది కేవలము ప్రపోర్షనేట్గా అయ్యేటటువంటి ఒక పెంపు. అంటే ఇప్పటికే ఉత్తరాది ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. ఒకవేళ ప్రస్తుతం వస్తున్న ప్రతిపాదనలు 50% ప్రకారం చూసుకుంటే తమిళనాడులో సీట్లు 60కే పెరిగితే యూపీ లాంటి రాష్ట్రాల్లో 160కి పెరగడం వల్ల ఈ గ్యాప్ అనేది అయితే ఉంటుందో అది చాలా ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా ప్రస్తుతం ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్ ఉండేలా పెంచాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ఆయనకి ఎవరు చెప్పారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఇచ్చిందా బయటికి? ఏం పాలసీ చెప్పలే కదా. వీళ్ళే ఊహించుకొని ప్రజల్ని తప్పుదార పట్టించి ముందు గ్యాస్ కొరత అని చెప్పి తప్పుదార పట్టించారు. ఇప్పుడు పెట్రోల్ కొరత ఇవే తప్పుడు మాటలు. కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్కు వీళ్ళు తోడు పుట్టిన వీళ్ళ కార్యకర్తలు నాయకులే. అంత అబద్ధాల ప్రచారాలతో ప్రజలను తప్పుదార పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాది మీద చివరి బుల్లెట్ ఈ డీలిమిటేషన్ అంటూ ఎట్లా చూస్తారు? డీలిమిటేషన్ చివరి బుల్లెట్తో పోలుస్తున్నారు, మోదీ వదులుతున్నారు. డీలిమిటేషన్కు ఆయన బుల్లెట్ కాదు. ఈరోజు డీలిమిటేషన్ అయినా కాకున్నా ఏదున్నా బీజేపీయే ఆయనకు బుల్లెట్. ఆ బీజేపీ బుల్లెట్తోనే ఈ యొక్క ప్రభుత్వం పోతుంది. ఇంకో చివరిగా ఒకటి చెప్పండి. ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కలిసి రావాలి, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న తరాలో ఆ 2 పార్టీలు నేను ఓడిస్తానంటూ చెప్పారు టీవీ9 వేదికగా. అందుకే ఈయన స్టాలిన్ పిలిస్తే ఇద్దరు కలిసి ఊపుకుంటూ పోయినరు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఎక్కడ పోయినా స్టాలిన్ పిలిస్తే పోయినా డీలిమిటేషన్ మీద. మళ్ళీ ఎందుకు పోయినా కలిసిపోయిన వీళ్ళు ఇద్దరు కలిసి మమ్మల్ని ఏం చేయలేరు. వీళ్ళిద్దరు ఒకటే. మా బుల్లెటే మనకు వస్తుంది. మా బుల్లెట్ బ్రహ్మాండమైన బుల్లెట్. ఒక్క బుల్లెట్తో ఇద్దరిని కొడుతాం మేము. సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకుంటే మేము అభినందించాం, కానీ మూసీ చేస్తామంటే బీజేపీ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారని కూడా టీవీ9 వేదికగా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేము అసలు అడ్డుకోలేదు. మీకు కొత్త ప్రపోజల్ కూడా ఇస్తున్నాం ఆయనకు. ఈ విధంగా చేయండి మీకు డబ్బులు మిగులుతాయని చెప్తున్నాం. అట్లా అంతేగాని మేము నిర్వాసితుల్ని వీరు రీహాబిలిటేట్ చేయకుండా వాళ్ళని నిర్వాసితులు చేయొద్దని మేము వ్యతిరేకిస్తున్నాం. మూసీ క్లీన్ చేయమని చెప్పి ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము మీ యొక్క ప్రాజెక్టు, మీ ప్రాజెక్టు వెనక ఉన్నటువంటి డిపిఆర్ ఖర్చులు ఇవన్నీ మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని క్లీనింగ్కు ఎప్పుడు కూడా వ్యతిరేకించట్లేదు. కొన్ని వేల కోట్లలో అయ్యేటువంటి ప్రాజెక్టులని మీరు 1,00,000 కోట్లకు ఎందుకు తీసుకువస్తారు? మీకు కాళేశ్వరంకి ఎంత డిఫరెన్స్? అది కాళేశ్వరం అయితే మీది మూసేశ్వరం అవుతుంది. అది మనం చూడవచ్చు. టీవీ9 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనము. అంతేకాదు రేవంత్ రెడ్డికి బీజేపీ అనే బుల్లెట్ దింపి ఆయన గద్దెను దింపుతామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.